హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ టాప్ క్లాస్. ఎలా బాగున్నారా? అందరూ బాగుండాలి. పైన అయిందండి. అయితే ఫోన్ పోయిందనమాట, డిస్ప్లే పోయింది. కేరళ వెళ్తున్నప్పుడు పోయింది. రాజమండ్రి వచ్చి వేయించుకుందాం అనుకున్నాను. డిస్ప్లే వేయించి ఆర్డినరీగా ఒక 4 రోజులు పనిచేద్దాం అనుకున్నాను. మళ్ళీ వెళ్తే 5 రోజులకి మళ్ళీ పోయింది. ఇంతలో నెలాఖరులో బిగ్ మిలియన్ డేస్ సేల్ ఉంటుంది బాబాయ్ అని అన్నారు. ఆగిపోయాను అనమాట. అలా లేట్ అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. కేరళ వెళ్ళాను, మళ్ళీ ఇంకో ట్రిప్ కేరళ వెళ్ళాను ఓణం పండగ టైంకి. మళ్ళీ ఒరిస్సా ట్రిప్ వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ సిమెంట్ లోడ్ అయిందనమాట ఒరిస్సాకి. ఖాళీ లేని డ్యూటీ దిగలేదు, రన్నింగ్లోనే ఉన్నాం. ఫోన్ రన్నింగ్లో లేదు, అంతే. బయలుదేరిపోదాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాజమండ్రిలో ఉన్నాను. బయలుదేరదాం మరి మెల్లగా. వస్తాండి, కంటిన్యూగా వీడియోలు వస్తుంటాయి. మరి మళ్ళీ ముందులాగే నన్ను ఆదరిస్తారని అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫోన్ కొన్నానండి కొత్తది, హలో మోటోలా ఎడ్జ్ 50 Pro. రాజమండ్రి మోరంపూడి సెంటర్ దగ్గరలో అనమాట అండి. ఇది మోరంపూడి జంక్షన్ అనమాట. మోరంపూడి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ పూర్తి అయిపోయింది. పైన మనం ఈ సైడ్ పెట్టామన్నమాట బండి. అలా బయలుదేరాం. ఇప్పుడు సమయం వచ్చేసి 8:30 అవుతుంది. ఇది రాజనగరం అనమాట. రాజనగరం దగ్గర ఓ 1/2 కిలో కారం, ఓ పచ్చడి కొనుక్కున్నాను సింపుల్గా, ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు కూర లేనప్పుడు పచ్చడి వేసి తినేదానికి కొన్నాం అనమాట. మాగా పచ్చడి. ఇది ఎక్కడంటే కాకినాడ వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, రాజనగరం దగ్గర. ఇలా రైట్ సైడ్ తిరిగితే కొంచెం ఎదరకు వచ్చి కాకినాడ టర్నింగ్ తిరుగుతుంది అనమాట. ఒక 1/2 కిలోమీటర్ ముందు లెఫ్ట్లో ఉంటుంది షాపు. పచ్చళ్ళు బాగుంటాయి, తీసుకోండి. చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయి, 20 రకాలు ఉంటాయి అన్నమాట పచ్చళ్ళు. మాగా, కొత్తిమీర, క్యాలీఫ్లవర్, ఇలాగా. రాజనగరం, మురారి, గండేపల్లి, మల్లేపల్లి అన్నీ దాటి జగ్గంపేట దాటిన తర్వాత రామవరం, తర్వాత బూరుగుపూడి అనమాట. ఇక్కడ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ పైప్ ఉంటుంది అనమాట, మనం మోసి పని లేకుండానే. ఇలా పైపు బండిలోకి వచ్చేస్తుంది. చక్కగా వాటర్ పట్టుకుని, ఒక క్యాన్ వాటర్ ఉంది, ఒక క్యాన్ పట్టుకున్నాం. ఇది మనం తాగే జగ్ అనమాట. వాటర్ బాటిల్స్ ఎందుకని చెప్పి జగ్ కొనుక్కున్నాను. చూడటానికి బాగుంటుంది. 2 లీటర్ల దాకా పడుతుంది అందులో వాటర్. ఇంక ఇలా వాటర్ పట్టుకున్నామండి. మన స్టాప్లు అనమాట ఎక్కువ. వరుస వెళ్తుంటే ఇదో స్టాప్. ఫస్ట్ స్టాప్ ఏమో పచ్చడి, రెండో స్టాప్ ఏమో మంచినీళ్ళు, తర్వాత 3వ స్టాప్ చూద్దాం ఎదురా. ఇదో సేఫ్టీ అనమాట మాకు, నీళ్ళు మోసుకునే పని లేకుండా. ఇంకెలా పట్టుకుని మెల్లగా బయలుదేరదాం. మరి ఇది ఎక్కడంటే ఎర్రవరం దగ్గర అనమాట. ఎర్రవరం టోల్ గేట్ 2 కిలోమీటర్ల ముందు అనమాట. బూరుగుపూడి అని జగ్గంపేటకి దాటిన తర్వాత రామవరం, తర్వాత బూరుగుపూడి అనమాట. ఇది ఎర్రవరం టోల్ గేట్. ఓ 2 కిలోమీటర్లు వస్తే టోల్ గేట్ ఉంటుంది. కృష్ణవరం టోల్ గేటు, ఎర్రవరం అంటాం, పెద్ద ఊరు కదా. అలా టోల్ గేట్ దాటి కొంచెం ఎదరికి వస్తే ఎర్రవరం దాటిన తర్వాత ఇది పత్తిపాడు అన్న ఊరు అనమాట. పైన విగ్రహం చూడండి. ఎవరు అనుకున్నారైనా, స్వామి వివేకానంద అనమాట. స్వామి వివేకానంద విగ్రహం అలా కొండ మీద ఉంటుంది. గురుగారికి ఒక నమస్కారం చేసుకుని అలా ముందుకెళ్దాం. ఇది కత్తిపూడి అనమాట. మనకి ఇక్కడ స్టాప్ ఉండాలి, కిరాణా సామాన్లు కొనుక్కోవాలి రూల్. కానీ బండ్లు అన్నీ ఉన్నాయి, మొత్తం అన్నీ. అందుకని ఇక్కడ స్టాప్ లేదు. మామూలుగా అయితే ఇక్కడ 3వ స్టాపు. చూసారు కదా, లైన్గా వాహనాలు ఆగి ఉన్నాయి. అంటే ఇక్కడ కిరాణా, వాటర్, సామాన్లు, టిఫిన్ చేసేవాళ్ళు మొత్తం అన్నీ ఆగుతారనమాట. అన్నీ చేసుకుని బయలుదేరుతారు. లారీలు చూసారు కదా, లైన్గా ఉంటాయి. చూడండి, 10-15 లారీలు ఉన్నాయి లైన్. కానీ గ్యాస్ ఎక్కించుకుని, కిరాణా సామాన్లు కొనుక్కుని, వాటర్ పట్టుకుని, అన్నీ కొనుక్కుని చిన్నగా బయలుదేరుతారనమాట. పోలీస్ జీప్ ఒకటి చూసారా, హార్న్ కొట్టి తీసేయమంటున్నారు. ఇంకెలాంటి చోట్ల కూడా సైడ్ ఆపకుండా ఉంటే ఇంక లారీ డ్రైవర్లు ఎక్కడ ఆపుకుంటారు, ఎక్కడ కొనుక్కుంటారు.
సైరన్ వేసేసి తీసేయమంటున్నారు బళ్ళు. ఈ బండి ఆపుదామని చూస్తున్నట్టుకున్నాడు, ఖాళీ లేక అలా వెళ్తున్నాడు. కత్తిపూడి దాటేసిన తర్వాత ఇది చూసారు కదా, బ్రిడ్జ్ అడ్డంగా ఉంది కదా, ఇది రైట్ సైడ్ తిరిగితే ఇంక బ్రిడ్జ్ ఇదేనమాట, లెఫ్ట్గా ఉండదు. ఇలా పైకి ఎక్కేసి రైట్ తిరిగారనుకోండి కాకినాడ అనమాట. అంటే మధ్యలో పిఠాపురం వస్తుంది, మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు అనమాట పిఠాపురం. అక్కడి నుంచి ఇంకో 18 కిలోమీటర్లు వెళ్తే కాకినాడ. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అండి. ఇక్కడ స్టాప్ ఉంటుంది, నెక్స్ట్ స్టాప్ స్వామివారు వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. స్వామివారికి ఎడవైపున ఉన్నదేమో అనంతలక్ష్మి అమ్మవారు, కుడివైపున ఉన్న విగ్రహం ఏంటనుకున్నారు? శివుడి విగ్రహం అన్నమాట. ఈ విషయం చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అంటే సత్యనారాయణ స్వామి గుడి విగ్రహం పక్కన శివుడి విగ్రహం అది. మరి మెల్లగా ఓ ప్రసాదం ప్యాకెట్ తీసుకుందాం, మరి తీసుకుని బయలుదేరాలి. ఎవరన్నా ముందే తెలిస్తే కామెంట్లో చెప్పండి. శివుడి విగ్రహం కూడా ఉంటుందని. ఇది ప్రసాదం అండి, 20 రూపాయలు అనమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒకటి ప్రసాదం, ఇటువైపు ఒకటి, అటు నుంచి వచ్చినప్పుడు ఒకటే ఖచ్చితంగా తినేయాలన్నమాట. మరి పక్కన టీ తాగేసాం. టీ తాగేసి మెల్లగా బయలుదేరదాం. మరి అన్నవరం నుంచి తుని వెళ్ళే దారిలో ఇటు లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట అండి. కొండలు ఇటు కొండలు కొంచెం ఎత్తు డౌను, అప్ డౌన్లు ఉంటాయి అన్నమాట మెరకలో. చూడటానికి లొకేషన్ చాలా బాగుంటుంది. మనం ఎక్కడెక్కడికి వెళ్తాం, మన పక్కనే మంచి లొకేషన్ అనమాట. పచ్చని కొండలు, మళ్ళీ మామిడి తోటలు ఇటుని తుని ప్రాంతంలో ఈ ఏరియా అంతా. ఎండ చాలా గట్టిగా ఉందండి, విపరీతమైన ఎండ ఉంది. ఇంత ఎండలో చాలా టైర్లు హీట్ ఎక్కిపోతున్నాయి అనమాట. సరే అని చెప్పేసి పక్కన ఆపి మరి మెల్లగా ప్రసాదం కొన్న తర్వాత మనకి తినేదాకా మనశ్శాంతి ఉండదన్నమాట. చక్కగా ప్రశాంతంగా మొత్తం ప్యాకెట్ అంతా తినేస్తాం. తినేసి ఇక్కడ వంట చేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయ కూర వండుకున్నాను, చిక్కుడుకాయ టమాటా. తినేసిన తర్వాత అన్నం కూర వండేసుకుని తినేసి బయలుదేరాను అనమాట అండి. తర్వాత అన్నం కూర వండుకుని చక్కగా తినేసి బయలుదేరాను. అప్పటి వరకు ఎండ కొట్టింది. బయలుదేరిన 10 నిమిషాలకే వర్షం చూడండి ఎలా కొడుతుందో. ఎలమంచలు అనమాట ఇది. ఇప్పుడు సమయం వచ్చేసి 2:30-3 అవుతుంది అంతే. వర్షం కొమ్మేసిందండి. సో రోడ్డే కనబడతలేదు అనమాట. వైపర్ వేసినా కానీ రోడ్డు కనబడతలేదు, అంత గట్టిగా కొట్టింది వర్షం. ఇప్పటివరకు ఎంత ఎండ ఉందో దానికి డబల్ వర్షం అనమాట. అలా కొట్టింది. అలా కొడతానే ఉంది ఒక అరగంట సేపు వరకుని. అలా కొడతానే ఉందండి వర్షం. ఇది ఎలమంచల దగ్గరలో అనమాట. ఎలమంచల నుంచి అనకాపల్లి ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చుక్క వర్షం లేదు చూడండి. మళ్ళీ ఏం విచిత్రమో కానీ ఓ 10 కిలోమీటర్ల ముందు వర్షం పడింది. 10 కిలోమీటర్లు దాటి వస్తే ఇక్కడ చుక్క వర్షం లేదు. ఇది వైజాగ్కి వెళ్ళాలంటే కింద సర్వీస్ రోడ్లో దిగి రైట్ తిరిగితే వైజాగ్ అనమాట, లెఫ్ట్ తిరిగితే అనకాపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఈ రోడ్లో ఒక 15-20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వర్షం లేదు. ఇది 6 lanes అనమాట, అనకాపల్లి టు ఆనందపురం. మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత చూడండి వర్షం ఎలా కొడుతుందో చూడండి. మళ్ళీ మామూలే మళ్ళీ కొమ్మేసింది. మళ్ళీ వైజాగ్ దాటి వరకు కూడా కొడుతుంది. మళ్ళీ అలా అక్కడక్కడ పడుతుంది అనమాట. అక్కడక్కడ 20 కిలోమీటర్లు పడుతుంది, మళ్ళీ 10 కిలోమీటర్లు ఏముంటలేదు, మళ్ళీ అలా పడుతుంది. అలా పడుతుంది వర్షం. ఇంకా అలా బయలుదేరానండి. అలా బయలుదేరి భోగాపురం ఇవన్నీ దాటేసి శ్రీకాకుళం దగ్గరలోకి వచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడ ఒక టీ తాగాను. మరి టీ టైంలోని ఇంచుమించు రణస్థలం దాటిన తర్వాత అనమాట, శ్రీకాకుళం దగ్గరలో టీ తాగి బయలుదేరాం. చీకటి అయిపోయింది.
వచ్చేసి ఇప్పుడు ఇచ్చాపురం దగ్గరలో ఉన్నాం అనమాట అండి. ఇంకా మూడు లేదు, ఉదయం బయలుదేరుదాం లెగిసి తెల్లజోన. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. మరి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.